పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి తల్లో నాలుక. పులివెందుల పేరుకే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, కానీ వాస్తవంగా పులివెందుల రాజకీయం మొత్తం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఏపీ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు, అసలు అవినాష్ రెడ్డి ఎలా దొరికిపోయాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, పులివెందుల పులకేసిగా పేరుందినటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో మాత్రం ఏమీ చేయలేడు. ఈ రాష్ట్రంలో అరాచకం విధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో మాత్రం ప్రతి పనికి వైఎస్ అవినాష్ రెడ్డి పైన, వైఎస్ భాస్కర్ రెడ్డి పైన ఆధారపడుతూ ఉంటాడు. అందుకే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలన్నా సరే అవినాష్ రెడ్డి భిక్షతోనే. పులివెందుల్లో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే అవినాష్ రెడ్డి అనుమతితోనే అనేది కడప జిల్లా ప్రజలకి, పులివెందుల ప్రజలకి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆల్రెడీ వివేకానంద రెడ్డిని వేసేసినటువంటి కేసులో అతి త్వరలోనే జైలుకు పోయేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనుల్లో ఇంకోటి, హత్యలు ఘోరాలు నేరాలే కాకుండా విషపు రాతలు రాపించడం, అది కూడా తన భార్య భారతీరెడ్డి గారి యొక్క పిఏగా పేరుందినటువంటి వర్రా రవీంద్ర అనేటువంటి ఒక నికృష్టుడితో హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళ మీద, కార్యకర్తల మీద, ఏకంగా న్యాయ వ్యవస్థ మీద కూడా వికృతమైనటువంటి రాతలు రాసినటువంటి చరిత్ర వర్రా రవీంద్ర రెడ్డిది. అతను ఆల్రెడీ అరెస్ట్ అయ్యి పోలీసులు అదుపులో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. అయితే అతను చెప్పినటువంటి విస్తుపోయేటువంటి వాస్తవాలు ఏంటంటే, తనకు ఆ కంటెంట్ కానీ, ఆ పోస్టులు కానీ, ఆ అసభ్య రాతలు కానీ, ఆ మార్ఫింగ్ ఫోటోలు కానీ అన్నీ పంపించేది వైఎస్ అవినాష్ రెడ్డి గారి పిఏ రాఘవరెడ్డి అని చెప్పడం జరిగింది. అయితే ఈ రాఘవరెడ్డి అరెస్ట్ అవుతాడనేటువంటి భయంతో కొన్నాళ్ళు పారిపోయి దాక్కున్నాడు. ఆ తర్వాత ముందస్తు బెయిల్ తెచ్చుకొని, ఆ ముందస్తు బెయిల్ వచ్చిందనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఏపీలో తిరగటం మొదలుపెట్టాడు. అయితే అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి సమయం పూర్తవ్వడంతో పులివెందుల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని పులివెందుల పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నారు. ఇదే అవినాష్ రెడ్డి ఇరుక్కుపోయేటువంటి అంశం. ఎందుకంటే ఈ రాఘవరెడ్డికి ఈ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఈ రకమైనటువంటి కంటెంట్ ఏర్పాటు చేసింది, అసలు ఈ పని చేయించమని చెప్పి పురమాయించిందే వైఎస్ అవినాష్ రెడ్డి అనేటువంటిది ఆల్రెడీ పోలీసుల విచారణలో వర్రా రవీంద్ర రెడ్డి చెప్పేయటం జరిగింది. అయితే ఇప్పుడు రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో ఆధారాలు కూడా పోలీసులకు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఈ కేసులో ఏదైతే వికృతమైనటువంటి నికృష్టపు రాతలు రాపించారో, ఏకంగా వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపినందుకు వాళ్ళ మీద నికృష్టంగా మహిళల్ని కించపరుస్తూ రాయటం, వాళ్ళ ఫోటోలు మార్పింగులు చేసి పెట్టడం చండాలంగా, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారు, అదేవిధంగా వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి చెల్లి, ఏకంగా షర్మిల పుట్టుకని అవమానపరుస్తూ రాయటం, విజయలక్ష్మి క్యారెక్టర్ని నీచంగా చిత్రీకరిస్తూ రాసినటువంటి రాతలు కూడా ఈ వర్రా రవీంద్ర రెడ్డి గతంలోనే రాసున్నాడు. వీళ్ళకి తోడు జగన్మోహన్ రెడ్డి మరో చెల్లి వైఎస్ సునీతారెడ్డి గారి గురించి కూడా చండాలపు రాతలు రాయటం, ఆవిడ గతంలోనే కంప్లైంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కనీసం సునీతారెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద పోలీసులు చర్యలు కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో, అంటే జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద, చెల్లెళ్ళ మీద, తల్లి మీద కూడా విషపు రాతలు రాపించడానికి డైరెక్షన్ ఇచ్చింది అవినాష్ రెడ్డి. అయితే అసలు దీని అంతటికి మూల కారణం, మూల పురుషుడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఈ ఆదేశాలని కింద ఉన్నటువంటి కార్యకర్తలకి, సోషల్ మీడియా సైకోలకి, వైసీపీ సైకోలకి పంపించి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి పేమెంట్లు ఇచ్చి అవన్నీ చేసింది అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు అవినాష్ రెడ్డి పిఏని అరెస్ట్ చేశారు, పోలీసులు అదుపులో ఉన్నాడు, పోలీసులు విచారిస్తూ ఉన్నారు, అనంతరం కోర్టుకు పెడతారు. ఖచ్చితంగా ఆల్రెడీ వర్ర రవీంద్ర రెడ్డి ఏ విధంగా అయితే ఈ కేసులో కొద్ది నెలలుగా జైల్లో ఉన్నాడో, అదేవిధంగా రాఘవరెడ్డి కూడా జైలుకు పోయేటువంటి అవకాశం ఉంది. పోలీసుల విచారణలో అతను అవినాష్ రెడ్డి పేరు, లేదా అవినాష్ రెడ్డికి ఎక్కడి నుంచి వస్తుంది, సజ్జల భార్గవరెడ్డి నుంచా, సజ్జల రామకృష్ణారెడ్డినా, ఏకంగా జగన్మోహన్ రెడ్డి, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి భారతీరెడ్డి గారి నుంచి ఈ రకమైనటువంటి రాతలు వస్తాయి. ఎందుకయ్యా భారతీరెడ్డి గారికి ఏం సంబంధం అంటే, ఆవిడ సాక్షిలో రాసేటువంటి విషప్రాతలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ సోషల్ సైకోల మీదే కాదు, భారతీరెడ్డి గారు సాక్షిని అడ్డం పెట్టుకొని రాస్తున్నటువంటి, సాక్షి ఛానల్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి విషపు రాతల మీద, విషపు ప్రచారాల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆ సాక్షి అడ్డగోలు రాతల మీద చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో వైషమ్యాలు చెలరేగేటువంటి అవకాశం ఉంటుంది, ప్రజల్లో గందరగోళం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళే విధంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కేసు ఒకవైపు అవినాష్ రెడ్డి భయపడేటువంటి పరిస్థితి
ఏర్పడిపోయింది. ఎందుకంటే తన భాగోతం బయటపడుతుందేమో. ఆల్రెడీ వివేకానంద రెడ్డిని చంపినటువంటి కేసులో అరెస్ట్ కాకుండా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ తల్లి ఆరోగ్యం బాగాలేదనేటువంటి పేరిట కర్నూలులో ఆవిడని ఒక ఆసుపత్రిలో జాయిన్ చేసి ఓ డ్రామా క్రియేట్ చేసి పులివెందుల కడప గూండాలను తీసుకొచ్చి వాళ్ళతో సిబిఐ అధికారులకు కూడా శాంతి భద్రతల సమస్య సృష్టించి ఆనాడు అరెస్టునైతే జగన్మోహన్ రెడ్డి అడ్డుకోగలిగాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్టు కూడా ఖాయం.